హాయ్ చెప్పు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి. ఇది వచ్చేసి మేమైతే మా ఊర్లో ఉన్న అంగన్వాడీ దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళైతే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయితే రావాలి అని అయితే చెప్పారు. ఇంకా అందుకోసం అయితే మేము ఫ్యామిలీతో అయితే అంగన్వాడీ దగ్గరికి బయలుదేరుతున్నాం అన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మేము ఎక్కడికో బయలుదేరుతున్నాం అనేసి మా గోల్డీ చేసే అల్లరైతే అంతా ఇంత కాదు అసలు. గోల్డీ బాయ్. ఎక్కడికి ఎక్కడికి రాను, పోండి బాయ్. వద్దులే, వస్తానులే. ఇంకా మేమైతే మా వెహికల్లో అయితే స్టార్ట్ అయిపోయాము. నేను నా కన్నయ్య అయితే వెనక కూర్చున్నాము. ఇంకా వాళ్ళ డాడ్స్ గర్ల్ కదా, వాళ్ళ డాడీతో అయితే తను కూర్చుంది. తనకైతే మామూలు ఎగ్జైట్ కాదు, ఎంత ఎగ్జైట్ అవుతుందో, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా, చాలా లాంగ్ వెళ్తాం అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే మనకి ఇప్పుడు కాలనీస్ వచ్చాయి కదా, ఇల్లు లేని వాళ్ళ కోసం అయితే. వాళ్ళ కోసం ఇక్కడ మా ఊర్లో అయితే చాలా ఇల్లులు వచ్చాయన్నమాట ఇల్లు లేని వాళ్ళకి. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా కొన్ని ఇల్లులు కూడా కంప్లీట్ అయిపోయాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంక ఇది వచ్చేసి మా ఊరు లోపలికి వెళ్ళేదన్నమాట. ఇక్కడ అయితే మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. మాదేమో రోడ్ దగ్గరలో ఉంటుంది, అసలు ఊరంతా మాత్రం ఊరు లోపల ఉంటుంది. ఇదైతే లోపల అనమాట, మాదేమో స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ అంటారు. ఇంక ఇది వచ్చేసి ప్రైమరీ స్కూలు, చిన్న స్కూలు. ఇంకా మా హస్బెండ్ ఇక్కడే అనమాట చిన్నప్పటి నుంచి చదివింది. ఇటు సైడ్ వచ్చేసి ఇదైతే కబడ్డీ కోర్ట్ అంట, తను చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుతూ ఉంటారంట, ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటాడు, కబడ్డీ ప్లేయర్. ఇంకా మేము రావడమే గోల్డీ ఫ్యాన్స్ అయితే గోల్డీ హాయ్ అని చెప్తున్నారు. గోల్డీ వెళ్ళి ఆడుకోపో వెళ్ళు అక్కడికి వెళ్ళు. ఇంకా ఇదంతా తనకి కొత్త ప్లేస్ కదా, చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఏమీ అర్థం కావట్లేదు, చిన్నపిల్లలు అందరూ తనతో ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే అక్కడున్న అమ్మాయి అయితే తనకి కూడా ఫీడింగ్ ఇచ్చిందనమాట. పప్పు రైస్ పెడతారు కదా అంగన్వాడీలో, తనకి ఇచ్చింది. ఇంకా తన పక్కన ఉన్న చిన్న పాప అయితే 24 months. తనైతే నిజంగా చిన్నది, కానీ ఫీడింగ్ మాత్రం చాలా చక్కగా తింటుంది. ఫుడ్ అయితే ఎంత మంచిగా అల్లరి చేయకుండా ఉంటుంది. ఇంకా నా గోల్డీతో పోల్చుకుంటే మాత్రం తనైతే అసలు ఉండదు. ఇంకా వాళ్ళందరినీ చూసి తినడానికైతే కొంచెం ట్రై అయితే చేస్తుంది. ఓకే, స్టార్టింగే కదా, నేను కూడా పంపించాలి అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో. స్టార్టింగ్ పంపించాలి అంటే కొంచెం భయమే ఉంటుంది కదా, ఎలా ఉంటుంటారో, ఎలా తింటారో లేదో, కొట్టుకుంటారేమో, కింద పడతారేమో, ఎలా ఉంటుందో అనేసి భయం అయితే ఉంటుందిగా. ఇంకా చూడాలి, తనని కూడా పంపించాలి. నాకు 2 పిల్లలతో అవ్వట్లేదు. ఇంక ఇది వచ్చేసి లోపల అనమాట. ఇంక ఇక్కడ పిల్లలకి ఇచ్చే ఎగ్స్, పిండి ప్యాకెట్స్, బొమ్మలు, చార్ట్స్, బాడీ పార్ట్స్, ABCDలు, ఇంకా ఏంటి అన్నప్రాసన చేసినట్టుగా ఫ్లెక్సీలు, శ్రీమంతం వేడుక అనేసి కూడా ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ వస్తున్నాయి. చాలా అంగన్వాడీలో కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా చార్ట్స్, ఫ్లెక్సీలు పెట్టారనమాట. ఇంకా చక్కగా ఏమైతే హ్యాపీగా ఫీడ్ చేస్తుంది. ఇంకా అక్కడున్న ఆయమ్మ అయితే ఒకసారి రైస్ మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో అనేసి చెప్పింది. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అనమాట. అది టేస్ట్ చేయగానే చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలే గుర్తొచ్చింది, సేమ్ అలానే ఉంది. ఇంకా నా తల్లి దగ్గరికి అయితే నేను వచ్చి తనకి తినిపించాలని ట్రై చేశా, కానీ తను అందరి వైపు చూస్తూ కొంచెం భయపడుతూ ఎగ్జైట్గా అలా తింటుంది, పర్లేదు కొంచెం తిన్నది. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.